ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో కాన్ సైకిల్ కనుక్కున్నాం. ఇప్పుడు కాన్ సైకిల్ ఫైండ్ ది సి అంటే సి వాల్యూని కనుక్కోవాలి. అంటే డి పాయింట్లో ఏముంది 0,c ఉంది. ఈ సి వాల్యూని కనుక్కోవాలి. కాన్ సైకిల్ అంటే ఏమని చెప్పాను, ఈక్వేషన్ సర్కిల్లో ఒక ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ ఈక్వేషన్లో డి పాయింట్ ఉంటుంది కదా, ఈ డి పాయింట్ని ఆ సర్కిల్లో ఒక XY టర్మ్స్లో అప్లై చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తే అంత. మరి సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ సి ఉంది కాబట్టి బయలు వస్తుంది. కొంచెం చూడండి, ఈజీగా అయిపోతుంది. రైట్, మరి గివెన్ ఏమి ఇచ్చాడు, ఏ ఈక్వల్స్ టు రైట్ ఏ పాయింట్ అయిందా 2,0 2,0 బి వాల్యూ 0,1 సి వాల్యూ 4,5 డి వాల్యూ 0,c ఎస్ వాల్యూ ఏమనుకుంటాం మనం, x1 y1 అనుకుంటాం. x1, y1 అనుకుంటాం అంతేనా. రైట్, మరి 2 స్టెప్స్ ఇక్కడ కూడా. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2 SA ఈక్వల్స్ టు SB, ఇక్కడ SA ఈక్వల్స్ టు SC అంతేనా. రైట్, డిస్టెన్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ అప్లై చేయాలి. అప్లై చేస్తే లాస్ట్ గేమ్ వస్తుంది మనకు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా. డిస్టెన్స్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ రూట్ అనేది ఎదురుగా వస్తుంది, హోల్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, లాస్ట్కి ఇది వస్తుంది. రైట్, ఇక్కడ కూడా అంతే. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంతేనా. రైట్, మరి ఎస్ వాల్యూ ఏంటి, x1, y1. ఏ వాల్యూ ఏంటి 2,0నా. రైట్, ఇది x2 ఇది x1, y2 y1 అంతేనా. రైట్, 2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎస్బీనా, బి వాల్యూ ఎంత, ఇక్కడ 0,1 అంతేనా. రైట్, x2 ఎంత అప్పుడు 0 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత 1 - y1 హోల్ స్క్వేర్ అంతేనా. రైట్, ఎస్సీ అంటే ఏదైనా సేమ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x - x1 2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్సి. సి వాల్యూ ఎంత 4,5. రైట్, x2 ఎంత అప్పుడు 4 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y1 హోల్ స్క్వేర్ అంతేనా. రైట్, 2 స్క్వేర్ 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ y స్క్వేర్ అయినా 0 - y1 అంటే y1 అయినా. రైట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా అంతే x x1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y1 అంతేనా. రైట్, ఇక్కడ 4 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 4 జా 16 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 10y అంతేనా. రైట్, ఇక్కడ ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది, x1 స్క్వేర్ y1 స్క్వేర్ క్యాన్సిల్. రైట్, ఇంకేం మిగిలింది. రైట్, ఎక్స్ కానీ నెగిటివ్ ఉండకూడదు అన్న కాబట్టి ఇది యువతలు రావాలి. రైట్, 0 ఈక్వల్స్ టు 4x, ఈ మైనస్ ఎక్స్ తీసుకపోతే 4x మైనస్ 2y, ఇక్కడ 1 ప్లస్ 1, ఈ 4 యువతలకు వస్తే మైనస్ 4. రైట్, ఏమవుతుంది అప్పుడు 0 ఈక్వల్స్ టు 4x మైనస్ 2y మైనస్ 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. రైట్, మరి ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్. రైట్, మరి ఎక్స్కి నెగిటివ్ ఉండకూడదు అని చెప్పాను కాబట్టి ఈ ఎక్స్ని లోపల తెప్పించుకోవాలి. రైట్, ఇక్కడ ఉంటే రాసేద్దాం 4 మైనస్ 4x. రైట్, ఈ లోపలికి వస్తే ప్లస్ 8x ఇది ప్లస్ 10y. రైట్, 20 ఒక 10 6 30
36 ఒక 4 ఎంత 41 మైనస్ 41 ఈక్వల్స్ టు 0 అంతేనా ఈక్వల్స్ టు 0 అంతే కదా రైట్ 4 8లో 4 పోతే ఎంత 4x ప్లస్ 10y అరే కాన్స్టెంట్ 41లో 4 పోతే ఎంత 37 మైనస్ 37 ఈక్వల్స్ టు 0 రైట్ వచ్చేసినాయా రైట్ మరి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దామా ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అన్నా చేయాలి ఆర్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అన్నా చేయాలి రైట్ మరి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం 4x మైనస్ 2y మైనస్ 3 ఈక్వేషన్ 1 రైట్ మైనస్కి మైనస్ ఈక్వేషన్ 2 ఏంటి ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ 2 ఏంటి 4x ప్లస్ 10y మైనస్ 37 ఈక్వల్స్ టు 0 రైట్ ఎక్స్ని ఎలిమినేట్ చేద్దామా రైట్ ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది రైట్ 4x మైనస్ 2y మైనస్ 3 రైట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37 ఈక్వల్స్ టు 0నా ఈక్వల్స్ టు 0 రైట్ 4x క్యాన్సిల్ మైనస్ 2y మైనస్ 10y ఎంత మైనస్ 12y రైట్ 37లో 3 పోతే ఎంత 37 36 35 అంటే ఎంత 34 ఈక్వల్స్ టు 0 రైట్ ఈ 34 యూదులు పోతే మైనస్ 34 మైనస్ 12y ఈక్వల్స్ టు మైనస్ 34 మైనస్ క్యాన్సిల్ y ఈక్వల్స్ టు 34/12 రైట్ ఫస్ట్ ఏ టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 2 టేబుల్తో క్యాన్సిల్ 2 6 2 1 2 ఇక్కడ ఎంత ఉంటుంది 1 2 7 రైట్ అంటే ఎంత y వాల్యూ 17/6 వచ్చింది రైట్ ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి రైట్ ఈక్వేషన్ 1లో చేద్దామా రైట్ ఏంటి 4x మైనస్ 2 ఇంటూ 17/6 మైనస్ 3 ఈక్వల్స్ టు 0నా రైట్ 2 1 2 3 రైట్ 4x మైనస్ 17y/3 మైనస్ 3 ఈక్వల్స్ టు 0నా రైట్ 4x ఒకటి యూజులు పెట్టుకొని ఇవి రెండింటిని అవతలు తప్పిద్దాం 4x ఈక్వల్స్ టు ఈ మైనస్ 3 యూజులు వస్తే ప్లస్ 3 ఈ మైనస్ 17/3 యూజులు వస్తే ప్లస్ 17/3 రైట్ 4x ఈక్వల్స్ టు రైట్ ఎల్సిఎం ఎంత 3 ఎల్సిఎం వచ్చేసి 3 రైట్ 3 3 9 ప్లస్ 17 ఎంత 9 ప్లస్ 17 ఎంత అవుతుంది అప్పుడు 17 ఒక 9 17 ఒక 9 26 అవుతుంది రైట్ 4x ఈక్వల్స్ టు 26/3 క్యాన్సిల్ అవుతుందా 26 అవ్వదు రైట్ ఈ 4ని వదులు తప్పిద్దాం x ఈక్వల్స్ టు 26/3 డివైడెడ్ బై 4 అంతేనా x ఈక్వల్స్ టు 26/3 ఇంటూ 1/4గా రాసుకోవచ్చా రైట్ మరి 4 2 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం 2 1 2 3 రైట్ 2 2 అంతేనా రైట్ ఏం మిగిలింది 3 2 6 రైట్ x ఈక్వల్స్ టు 3 2 6/13 ఇంటూ 1 13 రైట్ మరి ఎస్ వాల్యూ ఏమొచ్చింది ఎస్ అంటే ఏమనుకున్నాం x1 y1 అనుకున్నాం రైట్ ఎస్ ఈక్వల్స్ టు x1 ఎంత వచ్చింది 13/6 వచ్చింది 13/6 వచ్చింది y1 ఎంత వచ్చింది 13/17 17/6 ఓకేనా వచ్చింది మరి r² కనుక్కోవాలి కదా r² ఈక్వల్స్ టు SCనా రైట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే r² ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంతేనా రైట్ r² ఈక్వల్స్ టు రైట్ ఎస్ వాల్యూ కదా ఫస్ట్ 13/6 17/6 ఏ వాల్యూ ఎంత 2 0 రైట్ x ఎంత ఏమవుతుంది అప్పుడు 2
మైనస్ 13/6 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 అంటే ఎంత 0 మైనస్ 17/6 హోల్ స్క్వేర్ అవుతుంది రైట్ r స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్ట రైట్ మరి ఇవి రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది 6 2 12 మైనస్ 13/6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ 17/6 హోల్ స్క్వేర్ అంటే 0 మైనస్ ఎనీథింగ్ కదా రైట్ r స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్ మైనస్ 1/6 హోల్ స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ఎంత 17 into 17 7 7 जा 49 7 1 is 7 8 7 1 right 17 square 259 259 6 square 36 right equal కూడా r square equals to 1 square 1 6 square 36 plus 259 plus 36 అంతేనా రైట్ మరి రెండింటికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 36 ప్లస్ 1 ప్లస్ 259 అవుతుంది రైట్ అప్పుడు ఎంత 259 అంటే 260/36 ఇది r స్క్వేర్ రైట్ ఇది ఈక్వేషన్ నెంబర్ సంథింగ్ ఎంత కనుక సారీ 17 స్క్వేర్ 289 అవుతుంది 17 స్క్వేర్ 289 అవుతుంది అంటే అప్పుడు ఎంత ఇది 289 1 ప్లస్ 289 90 290/36 ఓకేనా రైట్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్ కదా r స్క్వేర్ మరి హెచ్ కే వచ్చినాయా అంటే ఎస్ వాల్యూ ఏమొచ్చింది 13/6 ఒకటి 17/6 వచ్చినాయా రైట్ హెచ్ కే వాల్యూస్ వచ్చినాయి మరి r స్క్వేర్ కూడా వచ్చింది కదా r స్క్వేర్ ఎంత 290/36 r స్క్వేర్ వచ్చింది మళ్ళీ ఎస్ ఎక్స్ వై ఈ వాల్యూస్ కూడా ఉన్నాయి అంటే డి వాల్యూ డి పాయింట్ మనం పెట్టుకోలేదు కదా డి పాయింట్ ఏముంది చూడండి డి పాయింట్ ఏముంది 0,5 0,c అంటే డి పాయింట్ ఎంత 0,c అంటే ఇది ఏమవుతుంది ఎక్స్ ఇది వై మరి ఎక్స్ వై వాల్యూస్ కూడా వచ్చేసినాయి రైట్ మరి దీన్ని సాల్వ్ చేద్దామా రైట్ ఎక్స్ అంటే ఎంత 0 మైనస్ హెచ్ వాల్యూ ఎంత 13/6 హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ ఎంత సినా సి మైనస్ 17/6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 290/36 రైట్ 0 మైనస్ 13/6 అంటే 13/6 మైనస్ 13/6 హోల్ స్క్వేర్ సి మైనస్ 17/6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 290/36 అంతేనా రైట్ మళ్ళీ 13 స్క్వేర్ ఎంత 169/6 స్క్వేర్ 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంతేనా ప్లస్ సి మైనస్ 17/6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 290/36 ఇది ప్లస్ కదా ఈ ప్లస్ యూత్లో వస్తే ఏమవుతుంది మైనస్ 169/36 అవుతుంది రైట్ మరి దీనికి మల్టిప్లికేషన్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నది అంటే 6c మైనస్ 117/6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత ఇక్కడ 36 290 మైనస్ 169 అంతేనా రైట్ ఇప్పుడు స్క్వేర్స్ అన్నిటి రెండింటికి కదా 6 మైనస్ 17 హోల్ స్క్వేర్ బై 6 స్క్వేర్ ఎంత 36 ఈక్వల్స్ టు 290లో 169 పోతే ఎంత బారింగ్ తీసుకుంటే 10లో 1 పోతే 1 ఇక్కడ 7 ఇక్కడ ఎంత ఉంటుంది 8 ఉంటుంది 8లో 6 పోతే 2 ఇక్కడ 1 ఉంటుంది 2 ఉంటుంది 2లో 1 పోతే 1 ఎంత 121/36 ఈ 36 ఎదురు వస్తే ఇంటూ 36 రైట్ 36 క్యాన్సిల్ 6c మైనస్ 17 స్క్వేర్ ఈక్వల్స్ టు 121 అంటే ఎలా రాసుకోవచ్చు 11 స్క్వేర్గా రాసుకోవచ్చా
11 into 11 121 అంటే 121ని 11 స్క్వేర్గా రాసుకోవచ్చు రైట్. అప్పుడు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది రైట్. 6c మైనస్ 17 ఈక్వల్స్ టు 11 రైట్. ఈ మైనస్ 17 వదిలిపోతే ప్లస్ 17 6c ఈక్వల్స్ టు 11 ప్లస్ 17 6c ఈక్వల్స్ టు 8 28 రైట్. c ఈక్వల్స్ టు 28/6 ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందా 2 1s 2 4s 2 3s అంటే c వాల్యూ ఎంత వచ్చింది 14/3 వచ్చింది. మరి చూద్దామా రైట్ చూద్దాం. ఇదిగోండి c వాల్యూ ఎంత వచ్చింది 14/3 ఇదండి 14/3. ఈ R1 అంటే ఇంకోటి కూడా వస్తుంది రైట్. ఇక్కడ ఏం తీసుకున్నాం ప్లస్ 11 తీసుకున్నాం అంటే ఇక్కడ ప్లస్ 11 తీసుకున్నాం. ఇప్పుడు 6c మైనస్ 17 ఈక్వల్స్ టు మైనస్ 11 తీసుకున్నాం ఓకేనా. మైనస్ 11 తీసుకున్నాం రైట్. 6c ఈక్వల్స్ టు మైనస్ 11 ఇది వదిలిపోతే ప్లస్ 17 అంతేనా రైట్. 6c ఈక్వల్స్ టు 17 మైనస్ 11 ఎంత 6. c ఈక్వల్స్ టు 6/6 6 1 6 1 రైట్. c ఈక్వల్స్ టు ఎంత 1 రైట్. చూద్దామా చూడండి 14/13 14/3 ఇదనా ఓకే. R1 ఇవ్వండి 1 అంతేనా చలో రైట్. బై బాయ్.